బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుపతి నుంచి హైదరాబాద్ కి రావాల్సిన ఇండిగో ఏరోప్లేన్ ప్యాసింజర్ ప్లేన్ కాస్త సాంకేతిక లోపాల కారణంగా గాల్లో చాలా సేపటి వరకు చక్కర్లు కొట్టింది. ఎస్, తిరుపతి నుంచి హైదరాబాద్కి రావాల్సిన ఇండిగో ఫ్లైట్ అది. అయితే టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే దాంట్లో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా చాలాసేపు కూడా గాల్లో చక్కర్లు కొట్టింది. దీంతో ఏసీ ఆన్ అవ్వక అందులో ఉండే ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇండిగో ఎయిర్లైన్స్కి సంబంధించి ఏదైతే డబ్బులు ఉన్నాయో అవి రీఫండ్ చేస్తామంటూ కూడా దాంట్లో ఉన్న ప్యాసింజర్స్కు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది ఇండిగో విమానాశ్రయ సంస్థ. అయితే ప్రజెంట్ ఇండిగో విమానానికి ఒక అతిపెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే సాంకేతిక లోపంతో గాల్లో చక్కర్లు కొట్టింది విమానం. 40 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది ఫ్లైట్. అయితే సాంకేతిక లోపాల కారణంగా ఏసీ కూడా పనిచేయలేదు. దాంతో ఫ్లైట్లో ఉన్న ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు. ఎస్, బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు ఒక మ్యాప్ చూస్తున్నారు. అయితే టేక్ ఆఫ్ అయిన తర్వాత గాల్లో ఎక్కడెక్కడ ఎన్నిసార్లు ఆ విమానం చక్కర్లు కొట్టిందో మనం చూస్తున్నాము. అయితే చాలాసేపటి వరకు ఇలానే గాల్లో చక్కర్లు కొట్టింది. ఏకంగా 40 నిమిషాల పాటు. ఎస్, ఆ ఫ్లైట్ ఎన్నిసార్లు ఎక్కడెక్కడ చక్కర్లు కొట్టిందో దానికి డైరెక్షన్కి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అలా 40 నిమిషాల పాటు రేణిగుంట విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అయిన తర్వాత దాదాపు 40 నిమిషాలు చక్కర్లు కొట్టి మళ్ళీ తిరిగి రేణిగుంట ఎయిర్పోర్ట్కి చేరుకుంది. అక్కడ ల్యాండ్ అయింది. సో ప్రజెంట్ దానికి సంబంధించిన మ్యాప్కి సంబంధించిన అంటే ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎలా గాల్లో చక్కర్లు కొట్టింది అని చెప్పి దానికి సంబంధించిన విజువల్స్ మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే ఈ ప్రమాదం తిరుపతి నుంచి హైదరాబాద్కి వెళ్తున్న ఫ్లైట్లో సంభవించింది. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో గాల్లో ఏకంగా 40 నిమిషాలు చక్కర్లు కొట్టింది. ఫ్లైట్లో ఏసీ కూడా ఆన్ అవ్వలేదు. జస్ట్ ఇమాజిన్, నార్మల్గా మనకు ఒక రూమ్లో ఉన్నప్పుడు ఫ్యాన్ ఆన్ అవ్వకపోతే, కాస్త గాలి ఆడకపోతే ఎంతో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. అలాంటిది ఫ్లైట్, అది కూడా ఎన్నో వందల ఎత్తులో ఉంటుంది, చాలా హైట్లో ఉంటుంది. అంత హైట్లో ఉన్నప్పుడు గాలి ఆడకపోతే, కనీసం ఏసీ కూడా ఆనకపోతే ఆ ప్యాసింజర్ల పరిస్థితి అంటే చాలామంది ఫెయింట్ అయిపోతారు, అంటే అన్కాన్షియస్ అయిపోతారు. చాలామందికి గాలి ఆడదు, కాస్త గందరగోళమైన వాతావరణం కూడా అందులో ఉంటుంది. సో ఏకంగా చాలాసేపటి వరకు అలా గాల్లో చక్కర్లు కొట్టి మళ్ళీ చేసేదేమీ లేక వెంటనే పైలట్లు తిరిగి మళ్ళీ అదే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రయాణికులు. అయితే రీఫండ్ చేస్తామని ప్రయాణికులకు ఆ సంస్థ ఇండిగో సంస్థ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. ఏకంగా 40 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టిందంటే ఒక్కసారి ఆ ప్రయాణికుల పరిస్థితి, అంటే చాలా మంది చిన్నపిల్లలు కూడా ఉంటారు, సరిగా గాలి కూడా ఆడి ఉండదు. అలాంటి పరిస్థితులు నెలకొంటాయి. ఎందుకంటే అంత ఎత్తులో ఉన్నప్పుడు టెంపరేచర్ అనేది చాలా మారిపోతుంది. ఆ టెంపరేచర్కి తగ్గట్టుగా ఏసీ అనేది వర్క్ చేయాలి. ఒకవేళ ఆ టెంపరేచర్కి మనిషికి కావాల్సిన గాలి అందకపోతే మనిషి కాస్త ఫెయింట్ అవుతాడు, కాస్త ట్రోమాకి గురయ్యే అవకాశం ఉంటుంది. సో దాంతో చాలామంది కూడా ఆందోళనకు గురయ్యే ఉంటారు. చాలామంది వృద్ధులు కూడా ఉండి ఉంటారు. సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలు. సో దీంతో ప్రజలంతా కూడా విమానం ఎక్కాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే మరో విమానం ఇదొక న్యూ నార్మల్ లాగా అయిపోయింది. కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకోవడం, శానిటైజ్ చేసుకోవడం ఏ రకంగా అయితే న్యూ నార్మల్ అయిపోయిందో, ఇప్పుడు విమానంలో ఎక్కాలంటే భయం. అది కూడా ఏదో ఒక విమానం ఏదో ఒక మూలన ప్రతిరోజు ప్రమాదానికి గురవుతుంది. సో ఇది కూడా ఒక న్యూ నార్మల్ లాగా, అంటే ఏదో ఒక ప్రతిరోజు జరుగుతుంది కదా అనేలాగా ఒక ప్రతి ఒక్కరిని ఇగ్నోర్ చేసేలాగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ఇది ఇగ్నోర్ చేయాల్సినంత చిన్న విషయం కాదు, చాలా చాలా పెద్ద విషయం. ప్రతిరోజు ఏదో ఒక ఫ్లైట్ మనం చూసాం. అహ్మదాబాద్లో ఏ రకంగా ఒక ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్ ఏ రకంగా క్రాష్ ల్యాండ్ అయిందో మనం చూసాం. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు కూడా మనం చూసాం. ఆ తర్వాత దేశంలోని చాలాసార్లు కొన్ని చోట్ల ఈ రకంగానే ఫ్లైట్స్ సాంకేతిక లోపాలకు గురై గాల్లో చక్కర్లు కొట్టడం, లేక టేక్ ఆఫ్ అవ్వకుండానే ఎయిర్పోర్ట్లోనే నిలిచిపోవడం, ఇలాంటి ఘటనలు కూడా మనం చాలా చూసాం. సో అలాంటిది మరొక ఫ్లైట్ తిరుపతి నుంచి హైదరాబాద్ రావాల్సిన ఇండిగో ఫ్లైట్ కాస్త సాంకేతిక లోపం కారణంగా గాల్లో 40 నిమిషాల పాటు చక్కర్లు కొడుతూ ఆ తర్వాత తిరిగి మళ్ళీ అదే ఎయిర్పోర్ట్కి చేరుకుంది. ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత దాంట్లో ఉండే ప్యాసింజర్స్ కూడా చాలా తీవ్రమైన, అంటే వాళ్ళు చాలా ఆందోళనకు గురయ్యారు, వాళ్ళకు కోపం వచ్చింది. దీంతో ఆ ఫ్లైట్లో ఉన్న సిబ్బందితో కూడా గొడవకు దిగారు.
అయితే దీంతో రీఫండ్ ఇస్తామంటూ కూడా ఆ సంస్థ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. సో నిజంగా ఈ ప్రమాదం, ఈ ఘటన తిరుపతి విమానాశ్రయం నుండి హైదరాబాద్ వెళ్లే ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే తిరుపతి విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని దాదాపు 40 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టించి చివరికి తిరిగి మళ్ళీ తిరుపతిలోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు. ల్యాండింగ్ క్లియరెన్స్ ఆలస్యం కావడంతో పైలట్ గాల్లో చక్కర్లు కొట్టించాడు. అయితే విమానం ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు విమానంలో సాంకేతిక లోపం గుర్తించడంతో సర్వీస్ను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. గాల్లో అంటే టేక్ ఆఫ్ అయిన తర్వాత అధికారులు విమానంలో సాంకేతిక లోపం గుర్తించారంట. చూడండి, అంటే టేక్ ఆఫ్ అయిన తర్వాత గుర్తించారు వాళ్ళు, టేక్ ఆఫ్ కాకముందు వాళ్ళు గుర్తించలేదు. అంటే ఏంటి, గాల్లో ఎగిరిన తర్వాత ఆ సాంకేతిక లోపం తలెత్తిందా, లేకుంటే అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల వాళ్ళకు ఆ సాంకేతిక లోపం వాళ్ళు గ్రహించకపోవడం వల్ల తర్వాత గాల్లో ఎక్కడో ఉన్నప్పుడు వాళ్ళు గ్రహించారట. ఆ తర్వాత మళ్ళీ అక్కడ పైలట్ అప్రమత్తంగా ఉండి తాను మళ్ళీ రివర్స్ తీసుకొని, అంటే చాలాసేపు గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత అతను మళ్ళీ తిరిగి అదే ఎయిర్పోర్ట్కి సేఫ్గా ల్యాండ్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే నిజంగా ఇంకాస్త అంటే ఆ పైలట్ అప్రమత్తంగా వ్యవహరించకపోయి ఉంటే, అంటే తనకు కావాల్సినంత ఆ ఇన్ఫర్మేషన్ అతనికి ఒకవేళ రాకపోయి ఉంటే అసలు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకున్నదో మనం ఊహించలేము. అది కూడా ఇండిగో ఫ్లైట్. ఈ మధ్య ఎయిర్లైన్స్కి సంబంధించి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే టేక్ ఆఫ్ అయిన తర్వాత సాంకేతిక లోపం వచ్చిందని కారణంగా అధికారులు మళ్ళీ తిరిగి ల్యాండ్ అవ్వండి అని చెప్పడంతో అక్కడ ఫ్లైట్ ల్యాండ్ అయింది సేఫ్గా. ఒకవేళ మధ్యలో అంటే ఆ రాడార్ నుంచి ఎక్కడో దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చి ఉంటే ఏమయ్యేది? రీసెంట్గా కూడా మనం చూసాం, ఒక ఫ్లైట్లో లాస్ ఏంజల్స్కి సంబంధించిన ఒక ఫ్లైట్లో గాల్లో ఉన్నప్పుడే మంటలు వ్యాపించాయి. తర్వాత వెంటనే పైలట్ కూడా అప్రమత్తంగా అయి ఆ ఫ్లైట్ని వెంటనే ల్యాండ్ చేపించాడు. సో ఇలా రోజుకొక ఘటన చోటు చేసుకుంటుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఎస్ దామోదర్, చెప్పండి. తిరుపతికి సంబంధించిన ఒక ఫ్లైట్ హైదరాబాద్కి వెళ్ళాలి, అది కాస్త తిరిగి మళ్ళీ తిరుపతిలో ల్యాండ్ అయింది. అయితే ఇక్కడ సాంకేతిక లోపం తలెత్తింది, అందుకే తిరిగి మళ్ళీ తిరుపతిలోనే ల్యాండ్ అయిందని అంటున్నారు. సో ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి దామోదర్? తిరుపతి విమానాశ్రయం నుంచి నిన్న సాయంత్రం 7:45కు బయలుదేరాల్సిన ఇండిగో విమానము తిరుపతి నుంచి హైదరాబాద్ కు బయలుదేరాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపంతో 45 నిమిషాల పాటు చక్కర్లు అటు వెంకటగిరి నెల్లూరు మధ్య చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత తిరిగి కిందికి 45 నిమిషాల తర్వాత ల్యాండింగ్ తిరుపతి ఎయిర్పోర్ట్ లో అనుమతి ఇవ్వడంతో అక్కడ దింపివేశారు. అయితే దీనికి కారణం లోపల ఏసీ పనిచేయకపోవడం వల్ల పరిస్థితి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నందువల్ల దింపివేశామని కూడా ఏదైతే విమాన సిబ్బంది చెప్పినట్లు ప్రయాణికులు అంటున్నారు. అయితే నిన్న సాయంత్రం 7:30-8 గంటలకు అక్కడ 8:15 నిమిషాలకి తిరిగి దింపివేశారు. ఆ తర్వాత ప్రయాణికులను ఏమాత్రం పట్టించుకోలేదు. ఏదైతే ఫ్లైట్ సాంకేతిక కారణాలు కానీ ఇతర అనివార్య కారణాలు కానీ వల్ల రద్దయితే ఆ ప్రయాణికులకు వసతి సౌకర్యంతో పాటు అన్ని రకాల సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆ విమానయాన సంస్థ పైన ఉంది. అయితే ఆ విమానయాన సంస్థ ఏమాత్రం వారిని పట్టించుకోకుండా ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు 1 గంట మధ్యలో ఉన్న ఇండిగో ఫ్లైట్ లో ఖాళీలు ఉన్నాయి, ఆ ఫ్లైట్ లో తిరిగి మీరు హైదరాబాద్ వెళ్ళవచ్చు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ప్రయాణికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాత్రి 8:30-9 గంటల సమయంలో అటు వాహనాలు కూడా తిరుపతికి వచ్చేకి లేవు వారికి. అయితే ఈ సందర్భంగా వాహన సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయకుండా ఇబ్బంది పడడంతో ప్రయాణికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటోల్లో వెళ్ళమంటూ ఉచిత సలహా కూడా విమానయాన సిబ్బంది, ఎయిర్పోర్ట్ సిబ్బంది ఇచ్చినట్లు భక్తులు ఏదైతే ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఈ ఇండిగో సర్వీస్ పైన కేసు పెట్టాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద నిన్న రాత్రి 9:30-10 గంటల సమయంలో వారు తిరిగి తిరుపతికి చేరుకున్న పరిస్థితి. ఆ సమయంలో ఎలాంటి విమానాలు లేనందువల్ల ఇలాంటి ఇబ్బంది ఏర్పడిందని తెలుస్తుంది. మొత్తం మీద నిన్న ఇండిగో టు ఏదైతే తిరుపతి టు హైదరాబాద్ వెళ్లాల్సిన ట్రైన్ లో సాంకేతిక లోపం ముందుగానే గుర్తించలేకపోవడం, ఆ తర్వాత విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత ఏసీ పనిచేయలేదంటూ కూడా గుర్తించిన పైలట్ తో పాటు ఏదైతే విమాన సిబ్బంది సుమారు 45 నిమిషాలు ఏదైతే ఇటు రేణిగుంట విమానాశ్రయం నుంచి అటు వెంకటగిరి వరకు వెళ్ళింది, ఆ తర్వాత నెల్లూరు వరకు సుమారు ఒక అరగంట పాటు అటు ఇటు చక్కర్లు కొట్టి తిరిగి ఏదైతే
విమానాశ్రయ అధికారుల నుంచి ల్యాండ్ అప్ కు క్లియరెన్స్ రావడంతో 45 నిమిషాల పాటు చక్కర్లు కొట్టిన విమానం తిరిగి తిరుపతిలో ఏదైతే రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ అయిన పరిస్థితి. ఈ సందర్భంగా ఏదైతే ప్రయాణికుల అవస్థలు ఏమాత్రం పట్టించుకోవాలి, అదేవిధంగా సాంకేతిక సమస్యను ముందుగానే గుర్తించకుండా ఏ విధంగా ఫ్లైట్ ఎగరనిచ్చారా అన్న విషయం మీద కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది. మొత్తం మీద ఈ విషయానికి సంబంధించి ఈ విషయంలో ఇండిగో విమానయాన సంస్థ యొక్క నిర్లక్ష్యంపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ దామోదర్. ఎస్, అక్కడ ఫ్లైట్ తిరిగి సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు. ఎందుకంటే అక్కడ ల్యాండ్ అయిన తర్వాత తిరిగి వాళ్లకు హైదరాబాద్ వెళ్ళాలంటే అక్కడ మరి ఇంకొక ఫ్లైట్ లేకపోవడం, దాంతోపాటు నిర్లక్ష్యంగా మాట్లాడడం. ఎంత నిజంగా ఈ ఫ్లైట్ సంబంధించి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే వేలకు వేలు టికెట్ల ధరలుంటాయి. సామాన్యంగా తిరుపతి నుంచి హైదరాబాద్ అంటే ఈజీగా ఒక మినిమం ఎంత కాకుండా మినిమం 3000 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే 3000 నుంచి స్టార్ట్ అయ్యే టికెట్ అది కాస్త ఎక్స్టెండ్ అవుతుంది. అంటే వేలకు వేలు టికెట్లకు డబ్బులు తీసుకొని ఒకవేళ వాళ్ళ తరపు నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించి వాళ్ళు చాలా అంటే చాలా నిర్లక్ష్యమైన సమాధానాలు ఇస్తారు. ఎందుకంటే మరి ఇలాంటి వీడియోస్ చాలా కూడా చూసాం. ఆ ప్రయాణికులు ఏదైనా అడిగినప్పుడు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం, రీఫండ్ ఇస్తామని చెప్పడం. సరే రీఫండ్ ఇస్తారు, మరి అంతసేపు వాళ్ళ విలువైన సమయాన్ని వాళ్ళు అక్కడ పోగొట్టుకున్నారు. ఆ టైంని వాళ్ళు తిరిగి తీసుకొస్తారంటే కాదు. రీఫండ్ అంటే ఎంత ఇస్తారు, దాంట్లో కూడా ఖచ్చితంగా కొంత డిడక్షన్ చేసుకుంటారు కదా. 10%, 15% కంప్లీట్గా 100% రీఫండ్ ఇస్తారని గ్యారంటీ ఏంటి? అది కూడా ఆ రీఫండ్ చేస్తామని చెప్పారు కరెక్టే, మరి నెక్స్ట్ ఫ్లైట్ అలాట్ చేస్తారంటే అది కూడా కాదు. ఆటోలో వెళ్ళండి అంటూ కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంట. అక్కడ ప్రయాణికులు కూడా చాలా కోపంతో మాట్లాడుతున్నారు. అయితే అక్కడ ఆ టైంలో అంతరాత్రి పూట వాళ్ళు తిరిగి వెళ్ళాలన్నా కూడా అక్కడ ఎలాంటి వెహికల్స్ ఉండవు. మళ్ళీ క్యాబో ఇంకోటో బుక్ చేసుకుని వెళ్ళాలి. ఆ క్యాబ్కి తక్కువ అవుతుందా, మళ్ళీ దానికి కూడా వేలకు ఖర్చు చేయాలి. అలాంటిది అంటే ఇలాంటివి జరిగినప్పుడు మినిమం కామన్ సెన్స్ అనేది, మినిమం రెస్పాన్సిబిలిటీ అనేది ఆ ఫ్లైట్ వాటికి సంబంధించి ఏదైతే ఇండిగో సంబంధించి కావచ్చు, లేదా ఇతర ఏ ఆర్గనైజేషన్ కావచ్చు, ఏ కంపెనీ కావచ్చు, ఏ ఎయిర్లైన్స్ కావచ్చు, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడ అకామిడేషన్ అరేంజ్ చేయడము, లేక ఏదైనా ప్రత్యామ్నాయంగా ఇంకో ఏదైనా ఏర్పాటు చేయడము, ఇలాంటివి చేయకుండా ప్రతిదీ కూడా ఇలానే జరుగుతుంది. మీరు ఆటోలో వెళ్ళండి, ఇలా రకరకాల నిర్లక్ష్యమైన సమాధానాలు కూడా చెప్పారంట. రైట్, అక్కడ కొంతమంది ప్రయాణికులు కూడా మాట్లాడినటువంటి విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. అయితే అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి విందాం. We are for some business trip and we have a flight at 7:20 p.m. but the flight that take up at 7:40 and after 8:15 we came to know that there was a huge AC was not working even, and then the captain's people were shouting where they were very not feeling good. Some people were raising their calls to the attendants, and then the captain taken the decision to return the flight, and the landing has been done. There was a issue in the flight, maybe in AC, maybe anything, we didn't know, but now we didn't have any options, so we are returning to again Tirupati. Thank you. People have given the Indigo people have given us the refund, but there's no flight, so we are taking the bus and other things that we have a meeting in Hyderabad, so meeting to back to Tirupati. And I'm traveling from Canada, came to visit Tirupati yesterday, and we were supposed to fly back to Hyderabad, but in between the plane turned around and we were told that the AC is not working, so that's what अभी ट्रांसपोर्टेशन आपको कुछ ट्रांसपोर्टेशन होटल कुछ नहीं पता, अभी हम लोग ढूंढ रहे हैं. तो उनका स्टाफ कैसा रिस्पॉन्सिबिलिटी था आपको इन लोगों का? बहुत ही अनरिस्पॉन्सिव था, बहुत ही अनहेल्पफुल. देयर वाज नो फ्लाइट. मुझे तो लग रहा था लैंड करने वाली है हैदराबाद, बिकॉज इट वाज ओनली 45 मिनट्स, बट वो 30 मिनट्स के अराउंड ही उन्होंने अनाउंस किया कि हम वापस तिरुपति जा रहे हैं क्योंकि एयर कंडीशनिंग काम नहीं कर रही. दोबारा आपको बोर्डिंग पास दिया इधर लैंड करने के बाद? नहीं, हम लोग लाइन में लगे थे, फिर काफ़ी बात करने के बाद कल की फ्लाइट में టెక్నికల్ ఇష్యూ అని చెప్పారు. ఏసీ స్టాప్ అయింది ఫ్లైట్ మధ్యలో, కానీ ఇప్పుడు ఫ్లైట్ మళ్ళీ డైరెక్ట్లీ డైవర్ట్ చేసి హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ వచ్చాము. దాని తర్వాత మళ్ళీ ఫ్లైట్స్ ఇప్పుడు అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. వాళ్ళు ట్రై చేశారు, ఫ్లైట్ దొరకలే వేరే ఈవినింగ్ కోసం, మళ్ళీ పొద్దున అని చెప్తున్నారు.
నేను ముందు వెళ్ళి టికెట్ తీసుకున్నా, కానీ లోపల చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఫ్లైట్ ఇంకా బుక్ అవ్వలేదు. కానీ ఇప్పుడు నేను బయట వచ్చాను, నేను హైదరాబాద్ నుంచి మా పాపతోని, ఇప్పుడు క్యాబ్స్ లేవు ఇక్కడ. చాలా పెద్ద ప్రాబ్లం అండి ఇది. సో ఇండిగో ఫ్లైట్ షుడ్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఇంకా ప్రొవైడ్ చేయాలి ఇలాంటి సొల్యూషన్స్. నాకు ఎంత భయంగా ఉంటుందో తెలుసా అంటే, అందరు ల్యాండ్ అయినప్పుడు అమ్మయ్య గోవిందా అని చెప్పారు వాళ్ళందరూ. ఎందుకంటే ఫ్లైట్ మధ్యలో టెక్నికల్ ఇష్యూ అంటే. సో ప్లీజ్ మీరు చెప్పండి, ఇండిగోకి ఫార్వర్డ్ చేయండి ఇది ఇష్యూ అని. నాకు ఫ్లైట్ పొద్దున బుక్ చేశారు, కానీ నేను ముందు వెళ్ళి చేసుకున్నా. వాళ్ళందరూ ఇంకా లేదు. ఇంకా మాకు లక్కీగా మా మమ్మీ ఉన్నారు ఇక్కడ, మా మధురంలో, వీళ్ళందరికీ ఇంకా అకామిడేషన్ ఏం లేదు. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి ట్రావెల్ లేదండి, లేదు. నాకు అదే క్యాబ్ లేదు. వాళ్ళు చెప్పారు ఆటో తీసుకోండి. ఆ ఆటో ఎలా పాపతో రాత్రి 10 o'clock వెళ్ళాలి? ట్రై చేస్తున్నాను, చాలా ప్రాబ్లంగా ఉంది. నా పేరు ప్రసాద్. హైదరాబాద్కి వెళ్ళడానికి ఇండిగో ఫ్లైట్ ఎక్కాము. ఆల్మోస్ట్ 45 minutes, హాఫ్ అన్ అవర్ జర్నీ జరిగింది. జర్నీ తర్వాత ఏసీ పని చేయట్లేదని రిటర్న్ తీసుకొచ్చి తిరుపతిలో వదిలేశారు. రేపటికి టికెట్ పోస్ట్ పోన్ ఇస్తా అంటున్నారు, ఇచ్చారు. అంటే మీకు అకామిడేషన్ కల్పించారు? ఏమి ఈయనంటున్నారు, ఏం చెప్పారు? ఈయన కుదరదు అంటున్నారు. మరి ఎక్కడ ఉండాలి మీరు? ఏం ఎక్కడైనా ఉండండి మీ ఇష్టం అంటున్నారు. రేపు మటుకు ఫ్లైట్ అరేంజ్ చేస్తారు? రేపు ఫ్లైట్కి అయితే ఇచ్చారు, బోర్డింగ్ పాస్ ఇచ్చారు. నాకు 1 o'clock ఇచ్చారు, మార్నింగ్ 8 o'clock కూడా లేవంటున్నారు. ఇప్పుడు ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు, ఇయ్యరంట. 7:30 ఫ్లైట్. పైకి వెళ్ళిన తర్వాత 1 hour రౌండ్స్ వేసేసి టెక్నికల్ ప్రాబ్లం ఇంజిన్లో వచ్చింది.